ప్రార్థన చేసుకుంటాం. అధికారుల సర్వశక్తుల సర్వాధికారి చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప మహోన్నతుల మీకు వందనాలు ప్రస్తుతం తండ్రి. క్షామం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నీ శక్తి ఇచ్చి నడిపించిన ద్వారా మీకు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు ఇంతవరకు కాచి పాపాన్ని చెల్లించుకుంటున్నా. చిన్నగా ఆరాధిస్తున్నదండి. ఎక్కడెక్కడ చేయాలని ప్రాజెక్ట్ చేస్తారు అక్కడ ఉంటాను చెప్తున్న వందనాలు తండ్రి. చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ బంధుదారుల శక్తులకు సంచారం చేయని అడుగుతున్నాను తండ్రి. ఇచ్చుకోండి కదా, ఇచ్చుకోండి కదా. ఈ కార్యక్రమం వేసి మీరు నడిపించినాయి తండ్రి. మీరు ఆరోగ్యం వేసి తండ్రి ఆరోగ్య చేతలేకుండా ఉండమా తండ్రి. ఈ బంధుదారుల శక్తులకు సంచారం చేయండి. ఈ కూర్చున్నాం తండ్రి. ఆమె కూర్చున్నామండి. దేవాదేవుడు మనకి ఇచ్చిన మన యొక్క వారాన్ని బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన అందరూ కూడా శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఉత్తర పత్రికలు మనం చదువుకున్న కీర్తన గ్రంథము 42వ అధ్యాయం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 473వ పేజీ ఉత్తర పత్రికలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 473వ పేజీ ఉత్తర పత్రికలు చదువుకున్నాం. దుఃఖ నీటిలో ఆశపడినట్లు దేవాలయం కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణకొరుచున్నది. జీవకాల దేవుని కొరకు కృష్ణకొరుచున్నది. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదను. నీ దేవుడు ఏ నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగలు నా కన్నీలే నాకు అన్నపానములైన. జన సమూహములతో పండుగ చేస్తున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రము చెల్లించదను. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోతున్నది. నా ప్రాణమా నీ వేళ కుంటున్నావు, నాలో నీ వేళ తొందరపడుతున్నావు. దేవుని నిరీక్షణ ఉంచున్నావు. ఆయనే రక్షణకర్త నీవు. నా దేవులను చెప్పుకొనుచు ఇంకొక నాయన స్థుతించున్నా. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశం నుండి, ఎర్మోను పర్వతం నుండి, మీసాలు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జల ప్రవాహంలో కరడతోడే పిలుచుచున్నది. నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా పొంగి పారి ఉన్నది. ఆయనను పగటివైన యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన గూర్చి కీర్తనయో, నా జీవదాత అయిన దేవుని గూర్చి ప్రార్థనయో నాకు తోడుగా ఉండదు. కావున నువ్వెవరైనా వచ్చినావు, శత్రుదాన చేత దుఃఖాక్రాంతులను సంతరించవలసిన చూడని నా ఆగ్రహం నా దేవుడితో మనవి చేస్తున్నాను. ఈ దేవుడు ఏమాయనని నా శత్రువులు తెన్మేలా అడుగుతున్నారు. వారు తమ దూషణముల చేత నా ఎముకలను వెలుగుతున్నారు. చూడండి, నా ప్రాణాలను వేరే తిరుగుతున్నారు, నాలో వేరే గమనపడుతున్నారు. దేవుడు నిరీక్షణ ఉంటున్నాం. ఆయన నా రక్షణకర్త నా దేవుడు. ఇంకా నేను నాయనను చూపించేది దేవుడు తన పరిస్థితి వాక్యం మనం కూడా భద్రపరిచిన దాకా. ఆమె స్తోత్రం ప్రభా. సర్వశక్తిమంతుల సర్వాధికారి స్తోత్రాలు. గొప్ప వందనాలు ప్రభా.
కృపామయడానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అల్పురాలను కృపా యోగ్యురాలను ఆయన ఏసియా ఇంతవరకు మీ కృపలో నడిపించాను, సంగీతులుగా ఉంచుకుంటున్నాను. మీకే స్థుతి స్తోత్రాలు ప్రభా. ఏసియా వారికి మీలాగబట్టి మీకే స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి కుటుంబం ఉంచుతండి మీకు మీ కంపెనీతో ప్రభావ మీ జాగ్రత్త ప్రభావ రావాలి ప్రభా. మీ కంటి రక్తం పరీక్షించిన కలుసుకుంటూ ప్రభావాన్ని స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఏసియా వాక్యం చెప్పడం సిద్ధపడుతుండగా ప్రభావ మీ నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభా. మీ జ్ఞానం నాకు దయచేయాలని అడుగుతున్నాను ప్రభా. ఏసియా మీరే తండ్రి నా నోట్లు కాల్చి ప్రభు నా నాలుగు కాల్చినైనా మీరే తండ్రి నా ద్వారా మాట్లాడినటువంటి నాకు ఉంచిన వారికి ప్రభావ తండ్రి మీ తండ్రి వాక్యాన్ని అందించి నడిపించాను. మీరే సమస్త కనుక మన ప్రభావం పొందను. ఈ ప్రార్థన మా ప్రభుత్వం చేసే కోరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు మనకి ఇచ్చిన మరొక వారాన్ని బట్టి దేవాదేవి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే కూర్చున్న మందిర శుభాభివందనము తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు కొన్ని మాటల ద్వారా మనము మాట్లాడుకుంటారు. కుమారు రచించిన దైవ జ్ఞానము దుప్పునేటి వాగుల కొరకు దేవాలయ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు కృష్ణగంచినది, జీవనంలో దేవుని కొరకు కృష్ణగంచినది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చినానో ఆయన సన్నిధిలో ఎప్పుడు కనబడదు. ఎందుకంటే కుమారుడు దేవుని భయమే భక్తి కలిగిన వారు. కోరాకైతే దేవుడిలో భయం లేదు, దేవుడు అంటే ఆసక్తి లేదు, దేవుని మరి ఆయనకి ఎటువంటి భక్తి కూడా లేదు. కానీ ఆయన కుమారులు దీవించబడ్డారు. దేవునిలో వాళ్ళు అభివృద్ధి పొంది దేవుని భయము భక్తితోటి ఆరాధించడం బయటపడారు. వాళ్ళు అంటున్నారు అక్కడ దుప్పు నీటి వాళ్ళ కొరకు ఆశపడినట్లు నీకు నా కొరకు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది ప్రభా అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. అదే కాదు కానీ జీవనంలో దేవుని కొరకు కృష్ణ కొడుతున్నది. నేను ఎప్పుడు వస్తాను దేవుని సన్నిధికి, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతాను. నీ దేవుడు ఏమావు నేను వారు నిత్యంగా నాకు అనుచుండగా రాత్రి నాకు అన్నపానములో కన్నీళ్ళట అన్నపానాలట. అలాగా దేవుని కూడా లేకుండా తన కన్నీళ్ళ తను విధిష్టకూడదు దేవుని యొక్క సన్నిధిలో ఆయన మొరపెట్టుకోవడం ఇక్కడ తెలుస్తుంది. మరి ఆ జన సమూహంతో పండుగ చేయించిన సమూహంతో మిగిలిన సంగతి సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించు నేను దేవుని మందిరంలో కూడా నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ఎంత చూడండి, సంతోషం కలిగట సంతోషంతో స్తోత్రములు చెల్లిస్తూ దేవుని సూచిస్తూ దేవుని యొక్క మందిరంలోనికి అనేకమైన నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ప్రాణము నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది అని ఇక్కడ చెప్తా ఉన్నారు. అదే కాదు కానీ నువ్వు నా ప్రాణం కుమిలి ఉన్నావు, నాలో వేళ ఎందుకు తొందరపడుతున్నాను. ఎందుకంటే దేవునిలో నిరీక్షణ కలిగి ఉంది, దేవుని వల్ల నేను అనుభవించినాను, దేవుని మీద విశ్వాసం ఇచ్చినప్పుడు నేను ఎందుకు కుంగిపోలేదు, నేను ఎందుకు మరి నేను విజయపోయాను, నేను ఆ నిరాశపడాలని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారన్నమాట. దేవుని వల్ల నిరీక్షణ ఉంచిన ఆయన రక్షణకర్త అయ్యడు నా దేవుడు అయ్యడు చెప్పుకొని చెప్పుకుని నేను ఆయన చిత్రించడం అదలేదు. ఆయన రక్షణకర్త అని చెప్పుకుని వాళ్ళు దేవుడిని చిత్రిస్తున్నారు, వాళ్ళు దేవుడిని ఆరాధిస్తున్నారు, దేవుని జరుగుతున్న అనేకలను తీసుకొని వస్తున్నారు. నా దేవ నా ప్రాణము నాలో పొంది ఉన్నది, కావున వాగ్దానం ప్రవేశించు పెరుమూల కొడవలు నుండి 3 సార్లు కొడవలు నుండి నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఎంతో దూరం నుంచి అక్కడ ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పేసి అంటున్నారు. దేవుని నిరీక్షణ అంటున్నాడు. మీ జల ప్రవాహాన్ని కరడకారులో పెంచుకుంటే ఆ యొక్క దానిలో అది పడతా ఉంటే అరల శబ్దానికి అది అంటే తన యొక్క పిలిచినట్టు దేవుడు పిలిచినట్టు అనిపిస్తుంది అంటున్నాడు. ఈ అలలన్నీ తరంగములన్నీ నేరుగా పొంది పారినవి అయినను పథకములు ఎవరైనా తన కృప నాకు ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయన గురించిన కీర్తనలు నా జీవన దాటిలో దేవుని గురించిన ప్రార్థనలు మాకు తెలుగు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నప్పటికీ కూడా శత్రువులు ఎవరైనప్పటికీ కూడా ఆయన దేవుడు మనకి ఉండేటప్పుడు, ఆయన యొక్క సన్నిధి మనతో ఉండేటప్పుడు, ఆయన పాటలు ఆయన స్థితి మనతో ఉండేటప్పుడు మనకు దేనికి కూడా అక్కడ భయం ఉండదు అంటున్నాడు. అందుకే అక్కడ కావాలి నీ వేళ నన్ను మంచి ఉన్నావు,
శత్రువుల చేత దుఃఖాక్రాంతుల్లో సంతరించవలసి వచ్చేదని మాత్రం దగ్గర నా దేవుడి పేరు మనవి చేస్తున్నాను. ఈ దేవుడు ఏమైనా నా శత్రువుల పిల్లలు అడుగుతున్నారు, వారు మన దోషుల చేత మన ఎన్నికలు గెలుచుచున్నారు. అనేక మంది తనని ప్రశ్నించడము, అనేక మంది మరి ఆఖరికి తండ్రి చెప్పిన వాళ్ళు వాళ్ళ వెనుక దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా గడపడం మనకు తెలుస్తూ ఉంది. అదంతా చదవడానికి కాదు. కానీ మరి మనము ఇక్కడ అంటున్నారైనా మనం దేవుడితో నేను ప్రతిదీ కూడా మనం చేస్తున్నాను. మా శత్రువులు దినమంతా అడుగుతున్నారు, ఏంటి ఏంటి మీ దేవుడు ఎక్కడైనా ఏమైనా మీ దేవుడు లేదని చెప్పి అనేకమైన దోషులతో అనేకమైన తిట్లతోటి వాళ్ళన్నప్పుడే కాబట్టి మీ ఎన్నికలట విడిచుచున్నారట. చూడండి అంత చక్కగా ఉంటున్నారో. వారు తమ దేశంలో చేత ఎన్నికలు విడిచుచున్నారు. నా ప్రాణంలో ఉన్నావు, నాలో వేళ తొందరపరుచున్నావు. దేవుడు నుండి నిరీక్షణ ఉంచును, ఆయన నా రక్షణ కంటే నా దేవుడు. ఇంకా ఆయనే ఎవరైనా అన్నప్పటికీ కూడా, ఎవరు ఏమి చేసినప్పటికీ కూడా, ఎవరు ఎంత దూషించినప్పటికీ కూడా వారు దేవుడిని వదిలిపెట్టలేదు. దేవుడి చేత ఉన్నారు, దేవుడినే అనుసరించి దేవుని యొక్క సన్నిధిలోనే వాళ్ళు గడిపి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం మేము చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం కూడా అటువంటి నిరీక్షణ కలిగి అటువంటి సన్నిధిని దేవుని యొక్క సన్నిధిని అనుభవించి దేవుడిచ్చిన ఆ రక్షణను మనం చేత పెట్టుకొని మనం నడిచినప్పుడు తప్పనిసరిగా ఆయన మనకి ఏం చేస్తాడు, మనకి ఆయన అండగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనకు అర్థాలు నష్టాలు ఎన్నికలు ఎక్కలే మనకు అనేక విధాలుగా సాయం చేస్తూ ఆయన మనకి ఏం చేస్తాడు, ఆ శత్రువులు ఎదుగుతూ దేవుని సిద్ధపరుస్తారు. ఆ విజయాన్ని చూసి వారు దేవుని యొక్క బిడ్డలా ఉంటారని చెప్పేసి తెలుసుకోవడానికి మనకి అవకాశం దేవుడు ఇస్తా ఉన్నాడు. మన చిత్రాలను మనం ఎలాగున్నాము, అనేక మంది మనం దూషించినప్పటికీ ఆ దేవుని ఎదురున్నప్పటికీ ఆ దేవుడితో మనం అనుసంధానం పెట్టుకోవద్దన్నప్పటికీ కూడా మనం ఎలాగున్నామో లేదో వాళ్ళతో కలిసిపోయి తిరుగుతున్నామా. ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి వాళ్ళు చూసుకుని దేవుని యొక్క సన్నిధిలో లేచి నిలబడి మనం ఆరాధిద్దాం. దేవుడు మనతో ఉన్నాడని ఎరిగి, మన మధ్య ఉన్నాడని ఎరిగి, ఆయన మనతో ఉన్నాడని ఎరిగి మనల్ని చూస్తున్నాడైనా. ఎందుకంటే ఆయన హృదయాన్ని పరిశీలించే దేవుడు. నీ హృదయం దేవుడు కాలంలో ఉన్నాడు కాబట్టి దేవుడు నీతో ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడైనా, నువ్వు చూస్తూ ఉన్నాడు. నీ ప్రతి ఆలోచన కూడా గమనిస్తూ ఉన్నాడైనా, నీ ప్రతి ఆలోచన కూడా తెలుసుకుంటా ఉన్నాడు, నీ ప్రతి మాట కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరుడు, మన స్థితి ఎలా ఉంది? మనం దేవుడిలో ఎలా ఉన్నాం? దేవుడు కానప్పుడు తండ్రి కూడా ఆయన చెప్పారు. కానప్పుడు కూడా తండ్రి మాట కాకుండా వారు దేవుని మీద నమ్మకం, దేవుళ్ళో విశ్వాసం ఇచ్చున్నారు. అదంతా కూడా ఆ తల్లి చేసిన ప్రార్థన. తన కుమారుల గురించి దేవునికి సరిగ్గా మరకొట్టుకుంది. ఆ తల్లి దేవుడి ప్రార్థనని దేవుడి నిరీక్షణ కలిగి ఉండడం వల్ల వారు రక్షించబడ్డారు. మనం ఎలాగున్నామో వాళ్ళ స్థితి ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం.
నన్ను చూసారు నన్ను చూసారు నాకు 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 నన్ను స్వస్థపరచాలి నన్ను స్వస్థపరచాలి నాకు మనసుతో నాకు మనసుతో ప్రేమించడం నాకు మనసుతో నాకు మనసుతో ప్రేమించడం ఆరాధన ఆరాధన నా పూర్ణ శక్తితో నా పూర్ణ గర్భతో తప్ప ఆరాధించడానికి నివసించడానికి నాకు నేర్పించండి తప్ప ఇక్కడ చిన్నపిల్లలు ఈ శరీరంలో నేర్చుకుంటున్నాను ఆయన సహాయం చేసి నడిపించాను ఆయన ఈ శరీరం నేర్చుకోవడానికి నీకే వందనాలు తప్ప ఈ ప్రజలకు నేర్చుకోవడానికి నీకే వందనాలు తప్ప ఈ శరీరంతో నేర్చుకోవడానికి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తప్ప ఏమైనా మీరు మాట ఉంటున్నారు దేనికి లేట్లేదు నేను తండ్రి ఏ చేయాలి మాట ఉందంటే తప్ప నా మిత్రులు రెండగా వచ్చినాను తండ్రి నా కుటుంబం రెండగా తప్ప నా రెండగా తప్ప ఏం చేయాలి నీకే వందనాలు మీకు ఇస్తారు తప్ప ఏం చేయాలి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నేను స్తోత్రం మాట ఉన్నందుకు మీకు స్తోత్రాలు ఇటువంటి ఆత్మ శక్తికి సంచారం చేతులకు మీకు ఆచరించుకుంటున్నాను నేను ఎప్పుడు పెట్టి మీకే చూపిస్తారు తప్ప ఈ ఆలోచనలు తరంతో పెద్ద ఆలయాలు తండ్రి చేతలు ప్రభ ఇతర రకాల సభలు చేయమని ఇస్తున్నాను నేను తగిన ప్రభ ఏసుని సభలో ప్రభ నేను నిరీక్షణ కలిగి జీవించడానికి నాయన నువ్వు ఆసక్తి కలిగి జీవితానికి సహాయం దయచేయమని ఇస్తున్నాను ప్రభ నేను ఆత్మ చెప్పుకుని ఎంత ఆసక్తి కలిగి నుంచి ఆట మరి తప్పుకోండి ఆయన నా వరకు ప్రభ ఏ హెచ్చరికలు దాచి ఉంచారు నాయన ఏ వందలను దాచి ఉంచారో ప్రభ ఏం చేయాలి దినము తండ్రి మీరు మాతో మాట్లాడమని మీరే సమస్త కంటే మహిమా ప్రభావాలు పొందమని ఈ ప్రార్థన మా ప్రభుత్వం వేసే పేరు వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె కూర్చున్నాము
హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం. స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. ఈ ఆదివారం ఉదయకాల సమయం మన తండ్రి మన పరిచటకు గణపతిష్టకు మన ఆరాధించటకు మాకు ఇచ్చిన సమయం బట్టి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎంతోమంది సమయం చూడలేక తండ్రి లోకంలో ఈ సన్నిధిని కోల్పోయి తండ్రి లోకంలో జీవిస్తుండగా మమ్మల్ని ప్రత్యేకపరిచి ఆపరిచి తండ్రి ఈ సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా మీరే నాతో అందరితో మాట్లాడి మాకు కావాల్సిన జీవనారమును వాక్యము దయచేసి సంతోషం సమాధానంతో ఇంటికి వెళ్ళడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. కరెంట్ని వాతావరణాన్ని అభినందించుకుంటుంది సమస్తం మీరే మహిమ ఘనత పొందుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధముల మూలంగా వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిత్యముగా యేసు క్రీస్తు ఒకని ద్వారానే ఏలుగురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగాను వచ్చినదై మనుషులందరికీ శిక్ష విధి కలుగుటకు ఎలాగో కారణమాయనో అలాగనే ఒక పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులందరికీ జీవ ప్రధానమైన నీతి విధించబడటకును కారణమాయను. 17 చదవాలంటే ఒక అపరాధము మూలంగా వచ్చినదై రోమీ 4:17 వేరే చదవాలి. రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయవాడును లేని వాటిని ఉన్న వాటిగాను తీసుకోబడిన దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి ఉన్నాడు. సో దేవుడు ఏం చేయగలరంట కదా, మృతులని సజీవులుగా చేయవాడంట దేవుడు. తర్వాత లేని వాటిని ఉన్నవాడినిగా చేయగలిగిన దేవుడు అన్న వాక్యంలో ఉంది. ఒక 2 విషయాలు మనం గమనించాలి ఆ వాక్యంలో. ఇక్కడ పౌలు మాట్లాడుతున్నారు. ఈ రోమీ పత్రిక ఏంటంటే పౌలు రోమీ సంఘానికి ఆ సంఘ సభ్యులకి మాట్లాడుతున్న విషయం. అక్కడ ఏమని మాట్లాడుతున్నారు దేవుడి గురించి? మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు అంట. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరన్నా నమ్ముతారు అది చనిపోయిన వారిని సజీవులుగా చేయగలిగిన దేవుడు అంట వాక్యంలో. సో మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు అని బైబిల్లో ఉంది. తర్వాత లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు అంట. ఈ విషయం ఈ యొక్క వాక్యం బట్టి నమ్మగలిగితే ఆ విశ్వాసం ఉంటే అనేక కార్యాలు మన జీవితంలో మనం చూడగలం లైఫ్లో. ఎక్కడైనా బైబిల్లో ఉందా మృతులను సజీవులుగా చేసిన సంఘటన? ఎక్కడంటే లాజర్ని యేసుక్రీస్తు చేశారు. తర్వాత ఇంకా పౌలు కూడా చనిపోయిన లేపారు. తర్వాత పౌలు ఇంకెక్కడ ఉన్నా ఓల్డ్ టెస్ట్ ఇవన్నీ మీరు యేసుక్రీస్తు పౌలు పేటర్ అంటున్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఎక్కడ ఉన్నది? న్యూ టెస్ట్మెంట్ అది. ఓల్డ్ టెస్ట్మెంట్
ఏమన్నారు? ఎండిన ఎముకలు, ఎండిన ఎముకల నుంచి జీవం ఇచ్చిన దేవుడు. మనకు తెలుసు ఓల్డ్ టెస్టిమెంట్. సో ఆ వాక్యాన్ని ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏదైతే చేశారో న్యూ టెస్టిమెంట్ లో కూడా పౌలు అదే మాట్లాడుతున్నారు. సో సో మరణించిన వారికి జీవం ఇచ్చిన దేవుడు, లేపగలిగిన దేవుడు అంట, లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు అంట మన దేవుడు. చాలాసార్లు మనకున్న ప్రాబ్లమ్స్ అలాంటి, నాకున్న సమస్య ఎవరికి ప్రపంచంలో వచ్చి ఉండదు, నాకున్న సమస్య చాలా కష్టమైనది అని అంటూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం ఏం మాట్లాడుతున్నారు? లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు, జీవము లేని వాడికి జీవం ఇవ్వగలిగిన దేవుడు అంట. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అసలు ఊహించలేనిది, ఎవరు నమ్మలేనిది, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎముకలు, ఎండిన ఎముకలు అంట. అది చూద్దాం ఒకసారి వాక్యంలో ఏముందో. ఎజికియేలు రాసిన పత్రిక 37వ అధ్యాయం. ఎజికియేలు 37. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. సో దేవుని హస్తము ఎవరి మీదకంటే అక్కడ ఎజికియేలు మీదకి వచ్చినట్ట. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపాడు. సో అక్కడ దేవుడు ఏం చేశారంటే దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడంట ఎజికియేలు. నార్మల్ మనిషి నార్మల్ గా లేడు అక్కడ ఎజికియేలు. ఎలా ఉన్నారు? పరిశుద్ధాత్మతో, లేదంటే దేవుని ఆత్మతో. స్పిరిట్ టుక్ మీ అన్నాడు దేవుడు. అంటే దేవుని ఆత్మతో నింపబడి ఉన్న ఎజికియేలు ఎక్కడికి వెళ్ళాడంట? లోయలోకి వెళ్ళాడంట. ఆ లోయలో ఏముందండి? సో ఒక ఎముకలు కాదు, రెండు కాదు, ఎన్నో ఎముకలు, సైన్య సమూహం. అంటే లెక్కలేనన్ని ఎముకలు ఉన్నాయంట ఆ లోయలో. ఎముకలతో నింపబడి ఉందంట ఒక లోయ. లోయ అంటే ఏంటి? వ్యాలీ. ఇంగ్లీష్ లో వ్యాలీ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే వ్యాలీ, లోయ అంటే లోయ అంటే రెండు కొండలు మధ్యలో ఉండే గ్యాప్ అంతా లోయ అంటారు. సో పెద్ద లోయ ఉంటుంది. ఆ కొండ ఎక్కడ ఉంటుంది మనకు కనిపించదు, ఇంకో కొండ ఎక్కడ ఉంటుంది, ఆ మధ్యలో అంతా కూడా లోయ అని అంటారు, వ్యాలీ అని అంటారు. అక్కడ ఏమైందంటే లెక్కింపలేని, ఒక లెక్కలేని ఎండిపోయిన ఎముకలన్నీ పడవంటే ఎంతమంది జనం ఎముకలది, ఎంతమంది ఎముకలు, లెక్కలేనన్ని ఎముకలు అంటే ఎండిపోయిన ఎముకలే పడి ఉన్నదంట. ఎజికియేలు అప్పుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉన్నారు, దేవుని శక్తితో నింపబడి ఉన్నారు, దేవుని ఒక మాటతో ఆయన ఉన్నారు అక్కడ. తర్వాత ఏం జరిగింది? ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడుపుతుండగా, సో ఆ ఎముకల మధ్యన ఇటు అటు దేవుడు నడిపిస్తున్నారంట. ఎముకలు అనేకములను లోయలో కనబడేది. ఎముకలు అనేక ఎముకలు అంటే ఆ లోయలో కనబడను. అవి కేవలం ఎండిపోయినవి. అది కేవలము ఎండిపోయిన ఎముకలు. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలను బ్రతకగలవా అని నన్ను అడగగా, దేవుడు అడిగారంట ప్రశ్న. ఎజికియేలు ఏమడిగారు? ఎండిపోయిన ఎముకలు ఏమైనా బతికే అవకాశం ఉందా అని అడిగారంట. ఆ ప్రశ్న మనం అడిగితే మనం ఏం చెప్తాం? ఎండిపోయిన ఎముకలకి ఏమైనా బతికే అవకాశం ఉందని మనం అడిగితే మనం ఏమంటాం? ఉందానంటారు. నమ్మకం పక్కన పెట్టండి. ప్రస్తుతం అడిగితే ఆ ప్రశ్న, ఎండిపోయిన ఎముకలు ఎక్కడ ఉండే జీవిస్తాయి, అదే ఎండిపోయిన ఎముకలు అలా బతుకుతాయి అని అంటాను సింపుల్. కానీ అక్కడ ఏమన్నారు చూడండి, ఎజికియేలు అక్కడ ఎండిపోయిన ఎముకలను బ్రతకగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అది నీకే తెలియనని ఎజికియేలు అన్నారు. అందుకు ఆయన ప్రవచనం ఇచ్చి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా. చూడండి ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఏమన్నారు దేవుడు? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని చెప్తున్నాడు దేవుడు. మనం మనుషులతో మాట్లాడితేనే మనుషులకు అర్థమవుతుంది, ఏమని మాట్లాడితే అర్థం. మనం చెప్పింది అర్థం చేసుకోరు, అర్థం అందరూ కూడా మనుషులకి అర్థం కాదు, జీవంలో మనుషులకి అర్థం కాదు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నారు? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని చెప్తున్నారు దేవుడు. అది ఏమైనా చెప్తే చేస్తాడండి ఆ విషయం. ఉండాలి, అలా చేయాలంటే ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి.
దేవుడు చెప్పింది బ్లైండ్ గా ఫాలో అయ్యే అక్కడ ఏం కనిపిస్తుంది, అక్కడ ఎజికేల్లో దేవుడు చెప్పింది చెప్పినట్టు అది జరుగుతుందా జరగదా అనే సందేహం మైండ్ లో తీసేసి దేవుడు ఏం చెప్పాడో అదే చేసి అది అవుతుందో అవుదో అనే మనుషులకు మనకు నమ్మకం లేకపోయినా దేవుడు చెప్పారు కాబట్టి చేయాలి అనే మనస్తత్వం మనకి కనిపిస్తుంది. చాలాసార్లు దేవుడు ఏమైనా మనకి చెప్తే చేయమని మనం ఏమో ఆలోచిస్తాం, దేవుడు చెప్పారు కానీ అది జరుగుతుందో జరిగే పని కాదు కదా, ఇంక చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని చాలా రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. నీకు స్వస్థపరుస్తానని దేవుడు చెప్పారు అనుకోండి, ఇది జరిగే పని కాదని మనుషులు చెప్పారు, డాక్టర్లు చెప్పారు, ఇంక దేవుడు ఏం చేస్తారని డౌట్ మైండ్ లో ఉంటుంది. మనం బతుకుండగానే అక్కడ దేవుడు ఏం చెప్తున్నారు, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని చెప్తున్నారు. అసలు అర్థం లేని పని, అర్థం లేని మాట. అయినా సరే ఎజికేల్ అంత విశ్వాసం ఉందంటే దేవుడు ఏం చెప్తే అది చేసే విశ్వాసము, దేవుడు ఏం చెప్తే అది జరుగుతుంది అనే విశ్వాసం కలుగున్నాడు అక్కడ ఎజికేల్. విశ్వాసం కలుగున్నాడు అక్కడ కనిపిస్తుంది. విశ్వాసము, ఒబీడియన్స్ కనిపిస్తుంది అక్కడ. దేవుడు చెప్పిన మాటకు లోబడే తత్వం కనిపిస్తుంది, విశ్వాసం కనిపిస్తుంది. జరగలేనిది జరిగించగలరు అనే ఒక నమ్మకం కనిపిస్తుంది. అది మాటలతో కాదు కానీ చేతలతో అక్కడ చూపిస్తున్నాడు ఎజికేల్. మనం చాలా వరకు మన మాటలతోనే ఉంటుంది మన విశ్వాసం అంతా. ఎంతవరకు ఉంటుంది, మాటల వరకే ఉంటుంది. ఆ దేవుడు స్వస్థపరుస్తాడు బ్రదర్ అని చెప్తూ ఉంటాం, కానీ మనకు సమస్య వచ్చినప్పుడు మనం అది నమ్మం. కానీ వేరే వాళ్ళు చెప్తూ ఉంటాము, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు మంచి పని చేస్తాడు, దేవుడు ఇచ్చేస్తాడు అది చేస్తాడు. కానీ ఆ నమ్మకం మనకుండదు. సో మన విశ్వాసము మన నమ్మకం మాటల వరకే పరిమితం. కానీ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే మాటల వరకు కాదు, చేతల్లో చూపించాలంట. మనం చేసే పనుల్లో మన విశ్వాసం దేనిలో కనిపిస్తుంది, చేతల్లో చూపించాలి. అది దేవుడు ఆశపడుతుంది, దేవుడు కోరుకుంటుంది. సో ఎజికేల్ అక్కడ అర్థం లేని పని దేవుడు చెప్పినా సరే విశ్వాసం కనిపిస్తుంది. ఏం చెప్పి ఎండి ఎముకలతో మాట్లాడంటే ఎవరితో, మన మనుషులతో మాట్లాడడానికే మనకి ఇది ఉంటుంది. గాడ్తో మాట్లాడంటే మాట్లాడతాం, ఏంటి ఎవరో చూస్తే ఏమనుకుంటారు, గాడ్తో మాట్లాడుతున్నాం, నేను రాయితో మాట్లాడుతున్నాం ఏమంటారు మనుషులు చూస్తే, ఇదేంటి మా బుర్ర ఉందా లేదా, మా మతుందా లేదా అన్నారు, పిచ్చెక్కిందా అంటారు. ఎండిపోయిన ఎముకలు ఎప్పటి నుంచి ఎండిపోయాయో ఆ ఎముకలు ఒకదానికి అర్థం లేకుండా పడిపోయి ఉన్నాయి. అటువంటి ఎముకలతో మాట్లాడమని ఎజికేల్ దేవుడు చెప్పినప్పుడు సందేహించకుండా వెంటనే మాట్లాడినట్టు మనం చూస్తాం బైబిల్లో. చూడండి అక్కడ ఏమంటున్నారు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చుతున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొది చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుండగా బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. సో దేవుడు చెప్పినట్టుగా ఏదైతే చెప్పారో ఎజికేలుకి అదే విధంగా ఎజికేలు ఎవరితో చెప్పారండి, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతూ చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది బైబిల్లో. అదే జరిగింది అక్కడ. ఆ తర్వాత ఏమైంది, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానికొకటి కలుసుకునేను. అంటే ఇప్పుడు ఒక శరీరం ఉంది, శరీరంలో చేతికి ఎముకలు ఉంటాయి, ఒక ఎముక ఎక్కడ ఉందో తెలియదు, ఇంకొక ఎముక ఎక్కడ ఉందో, అన్ని పడిపోయి ఉన్నాయి, ఎక్కడ పెడితే అక్కడ ఎముకలు అక్కడ. సో అప్పుడు ఏమైందంటే మాట చెప్పగానే ఎముకలతో, సో ఒక శరీరం సంబంధించిన ఎముకలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్ని ఒక దగ్గర అలా వచ్చాయంట. వచ్చి ఏం జరిగింది చూడండి, చూస్తుండగానే నరములు మాంసము వాటి మీదకి వచ్చును, చర్మము కప్పెను. అయితే వాటిలో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, జీవాత్మ ఎంత మాత్రము లేకపోయింది. చాలా అక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి, ఎజికేలు స్పష్టంగా చెప్తున్నారు. అర్థం కావాలి ఏంటి, ఇక్కడ ఎముకలన్నీ చెప్పగానే ఎముకలన్నీ ఏమైతే ఎక్కడ పెట్టి ఎక్కడున్నా కూడా ఒక శరీరానికి ఒక ఫామ్ అయ్యాయి. దానికి నరాలు వచ్చాయి, మాంసం వచ్చింది, చర్మం కూడా వచ్చింది. అంటే ఒక రోగం వచ్చింది, మనిషి రోగం. ఎంతమంది ఉన్నారు అక్కడ, సైన్యం అంట. సైన్యం అంటే లెక్కలేదు, చాలా మంది ఉన్నారు మనుషులు. ఎముకలన్నీ కలిసి మాంసం అవన్నీ వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ ఏమి లేదంటున్నారు, అన్నీ ఉండదు, మనిషిలాగే ఉన్నాడు.
చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదంట? జీవాత్మ లేదు. జీవాత్మ లేదు. స్పష్టంగా మాట్లాడుతున్నారు. చూడటానికి మనిషిలాగే ఉన్నాడు, పెద్ద సైన్యమే కనిపిస్తుంది. చాలా మంది జనాలు ఉన్నారు. ఎండిపోయిన ఎముకలన్నీ జీవం వచ్చింది, కానీ మా జీవాత్మ లేదు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఏంటంట? మనిషిలాగే ఉన్నాం, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు? జీవాత్మ లేదు, జీవం లేదు. మనం వీఆర్ నాట్ అలైవ్. ఎప్పుడు వస్తుంది జీవం? మళ్ళీ జన్మిస్తే వస్తుంది దేవుడు. అది ఎలా వస్తుంది? మళ్ళీ జన్మించాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. చేతులు ఉన్నాయి కానీ దేవునికి పనికిరాడు, కాళ్ళు ఉన్నాయి కానీ పనికిరాడు, కళ్ళు ఉన్నాయి కానీ చూడలేకపోతున్నాం, నోరు ఉంది కానీ దేవుడి మాటలు లేవు, ఏది లేదు. దేవుడి కొరకు దేనికి మనం ఏది చేయలేకపోతే మనకి జీవం లేనట్టే అర్థం. శరీరం ఉన్నా, చేతులు ఉన్నా, కాళ్ళు ఉన్నా. అందుకే మాట్లాడుతున్నారు. ఎజెకియెల్ ఏమంటున్నారు? ఎండిపోయిన ఎముకలతో మాట్లాడినప్పుడు అన్ని కలుసుకొని ఒక శరీరం ఫామ్ అయ్యి, కండ ఫామ్ అయ్యి, నరాలు ఫామ్ అయ్యి ఒక మనిషి రూపం వచ్చింది. కానీ చాలా మంది సైన్యం ఉన్నారు, కానీ 3 మంది మనుషులు కనిపిస్తున్నారు, కానీ ఒక్కరిలో కూడా ఏమి లేదంట? జీవాత్మ లేదు, జీవం లేదంట, జీవం కలిగిన ఆత్మ లేదంట ఒకరిలో. కానీ చూడడానికి మనిషి అన్ని కావాల్సిన కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ జీవాత్మ లేదు. మన పొజిషన్ కూడా ఈరోజు అలాగే ఉంది. అన్నీ ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, బ్రెయిన్ ఉంది, కళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నాయి, కానీ ఏం లేదు? జీవం. దేవుని కొరకు మనం చేయలేకపోతే, దేవుని కొరకు మనం వాడలేకపోతే, దేవుని కొరకు మనం ఉపయోగించకపోతే మనకు దేవుడు ఇచ్చిన శరీరము మనకి జీవము లేనట్టే. ఆ జీవం కలిగి ఉండాలి. జీవం రావాలంటే ఏమన్నా? జీవ ఆత్మ, ఆత్మ కావాలంటే ఏంటి? ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, హోలీ స్పిరిట్. అందుకని ఎజెకియెల్ ఈ పని చేసే ముందులో స్టార్టింగ్ లో వాక్యం ఉంటుంది, ఆయన ఆత్మతో నింపబడిన ఉంటుంది. బికాస్ హీఈస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆయన ఆత్మతో నింపబడ్డాడు కాబట్టే, ఆయన ఆత్మతో నింపబడ్డాడు కాబట్టే ఎముకలతో మాట్లాడగలిగారు. ఎముకలతో మాట్లాడాలంటే మనుషులను మనం మాట్లాడడం, కానీ ఆత్మతో నింపబడిన వాడే ఒక సెన్స్ కనిపిస్తుంది. మనం చేసే పని లోకానికి ఎలా కనిపిస్తుంది? మనం చేసే పని ఇదేంటి? గోడతో మాట్లాడుతున్నాయండి, ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతున్నాయంటే ఎటకారంగా చూడవచ్చు, లేదంటే మెట్లెక్కింది అనుకోవచ్చు. దేవుడి దృష్టిలో విశ్వాసము. తర్వాత ఏం జరిగింది? సో జీవాత్మ లేదని చెప్తున్నారు అక్కడ. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవర్తించి ఇట్లనుము. అయితే దేవుడు అప్పుడు చెప్తున్నారు, జీవాత్మ లేదు కాబట్టి శరీరం ఉంది, అన్ని ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కానీ జీవాత్మ లేదు కాబట్టి ఎజెకియెల్ దేవుడు చెప్తున్నారు, అయితే జీవాత్మ కలుగునట్లు ఈ విధంగా మాట్లాడు అంటున్నారు. యెహోవా కల్పించిందేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చిన అదులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీదకి ఊపిరి విడుము. సో జీవాత్మ కలగాలంటే బతుకున్నట్లు వాళ్ళకి ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవర్తింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను. వారి సజీవుల్ని లేచి లెక్కింప సత్యము కాని సైన్యముగా నిలిచారు. సో అప్పుడు ఎప్పుడైతే జీవాత్మ వచ్చిందో, దేవుని ఆత్మ వచ్చిందో, అప్పుడు వాళ్ళ సజీవులై లేచి మహాసైన్యం. లెక్కింపలేని అంటే ఎంతమంది? వాళ్ళు లెక్కలేదు. 1000 మంది కాదు, 1,00,000 మంది కాదు, లెక్కింపలేనంత మహాసైన్యము ఆయన. అంటే ఎన్ని ఎముకలు ఉండాలి, ఎన్ని డ్రై బోన్స్ అక్కడ ఉంటాయి, ఎంతమంది జీవం లేకుండా మనిషిలాగే జీవిస్తున్నారు జీవం లేకముందు అనే విషయం ఆలోచించారు ప్రతి ఒక్కరు. సో ఈరోజు కూడా మన సంఖ్య ఎంతంటే మన స్టేట్ లో చెప్పగలరా? పాపులేషన్ ఉంది, ఓ లెక్క ఉంది. మనం ప్రపంచంలో ఎంతమంది అంటే లెక్క ఉంటుంది, కానీ అక్కడ ఏంటి? లెక్కలేనంత మంది అంట. అంటే ఇప్పుడున్న పాపులేషన్ కంటే ఎంతో ఎక్కువ ఉంది, ఎంతో ఎక్కువ ఉన్నారు. సో మనం కూడా బతికే ఉన్నాం, కానీ కాలేజ్ చేతులు ఉన్నాయి, అన్ని శరీరం బాగానే ఉంది, హ్యూమన్ బీయింగ్స్ లాగా ఉన్నా, కానీ జీవం లేదు. ఎవరైతే దేవుని ఆత్మని పొందుకోలేదో, ఎవరైతే దేవుని ఆత్మని పొందుకోలేకపోయారో, లేదంటే తిరిగి మళ్ళీ జన్మించలేదో,
వాళ్ళకి జీవం లేనంటే అర్థం మనకి వాక్యంలో చూసుకుంటాం. జీవం రావాలంటే హోలీ స్పిరిట్ రావాలి మనలోకి. హోలీ స్పిరిట్ మనం ఎప్పుడైతే పొందుకుంటాం అప్పుడే మనకి జీవం వచ్చినట్టు బైబిల్ ప్రకారం, మళ్ళీ జన్మించినట్టు బైబిల్ ప్రకారం. ఎవరైతే అంగీకరిస్తారో దేవుడిని, ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో, ఎవరైతే దేవుడికి ఒబీడియంట్ గా ఉంటారో వాళ్ళ ఆత్మతో నింపబడి ఉంటారు. దేవుని ఆత్మిస్తారు హోలీ స్పిరిట్, అప్పుడే జీవం కలిగినట్టని వాక్యంలో ఉన్న. తర్వాత ఏం జరిగిందని, అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, ఎముకలకు ఇశ్రాయేలు అందరినీ సూచించుతున్నవి. వారు మన ఎముకలను ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమై పోతిని అని వారు అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇద్దనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధిలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచిన సమాధిలోనున్న మిమ్మను బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. సో అక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే, దేవుడు ప్రతి ఒక్క బంధువుల నుంచి విడిపిస్తానంటున్నారు, ప్రతి ఒక్క కష్టం నుంచి బయటకు తీసుకొస్తానంటున్నారు ప్రజల్ని. మనకు కావాల్సింది ఏమంటే జీవ ఆత్మ మనకు కావాలి. ఆల్రెడీ మనం మనుషులో ఉన్నాం, మన ఇండిపెండెంట్ స్థితిలో మనం లేవు, శరీరం ఉంది, నరాలు అన్ని మంది, కానీ జీవం లేదు. కాబట్టి జీవ ఆత్మను పొందుకోవాలి. అంటే ప్రివైల్ ఎప్పుడు వస్తుంది? జీవాత్మ మనం చేసిన మిస్టేక్స్, మనం చేసిన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, దేవుని అంగీకరించినప్పుడు, విశ్వసించినప్పుడు, దేవుణ్ణి ఏం చెప్పినా మనం చేసే పరిస్థితులు మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మతో మనల్ని నింపుతాం, జీవాత్మ కలిగి అప్పుడు మనం జీవిస్తామని బైబిల్ వాక్యం. సో అటువంటి జీవాత్మ మనం పొందుకోవాలి అంటే అర్హతలు ఉండాలి. కొన్ని జీవాత్మ దేవుడు ఇవ్వాలంటే మనం కొన్ని అర్హతలు కలిగి ఉండాలి, మనం కొన్ని క్వాలిటీస్ కలిగి ఉండాలి, క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఆ క్యారెక్టరిస్టిక్స్ మనలో ఉంటే మనం జీవాత్మ కలిగి ఉంటాం, పొందుకోగలం దేవుని ఆత్మని, దేవుని బిడ్డలుగా జీవించగలం, విశ్వాసం మన విశ్వాసంలో మనం ముందుకెళ్ళగలం. సో దాంట్లోనే క్యారెక్టర్స్ ఏంటంటే ఒక 5 క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి మన జీవాత్మని పొందుకోవాలంటే. దాంట్లో మొదటిది ఏంటంటే విశ్వాసం. సో బైబిల్లో మనం చూసినట్లయితే విశ్వాసం అంటే మనకు గుర్తొచ్చే కొన్ని పేర్లు ఉండాలి బైబిల్లో. ఖచ్చితంగా ఏంటంటే విశ్వాసం కాబట్టి వాళ్ళు జీవాత్మ పొందుకున్నారు, వాళ్ళు ముందుకెళ్ళగలిగిన దేవుడు. విశ్వాసం కలిగిన కొంతమంది పేర్లు చెప్పగలరు. అబ్రహాం విశ్వాసం తండ్రి అంటారు. తర్వాత మోసెస్, ఇస్సాకు, డేవిడ్. విశ్వాసం చూపించిన వారు కొంతమంది, ఈ అందరూ తెలుసు మనకి, బాగానే విశ్వాసం ఉంది, అందరికీ మంచి విశ్వాసం బైబిల్లో ఉంది. కానీ కామన్ గా మనం మాట్లాడితే అబ్రహాం, మోసెస్, దావీదు మాట్లాడతాం. కానీ ఇంకెవరైనా చెప్పగలరా విశ్వాసం డైరెక్ట్ గా చూపించిన వారు? ఎవరండి? ముగ్గురు స్నేహితులు. ఇక్కడ విశ్వాసం అనేది మనకి క్లియర్ గా అక్కడే కనిపిస్తుంది. ఏ విధంగా విశ్వాసం అనేది ఏం చేశారు అప్పుడు? సో అబ్రహాం గురించి ఏమంటున్నారు చూద్దాం. రోమీ రాసిన పత్రిక చదివిన 4వ అధ్యాయము, రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం, 20 నుంచి 22. రోమీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందదు. విశ్వాసం వలన దేవుని బలమును శక్తిని పొందిన తర్వాత అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరికి అతనంటే అబ్రహాం గురించి మాట్లాడుతున్నారు. సో అబ్రహాం నీతిగా ఎంచబడాలంటే కారణం ఏంటి? ఆయనకున్న విశ్వాసం బట్టి. సో మన విశ్వాసం బట్టి మనం నీతిగా ఎంచబడతాం, విశ్వాసము కలుగులను బట్టి నీతిగా ఎంచబడతాం. మన నోహా కూడా ఇంకో వ్యక్తి కనిపిస్తున్నాం బైబిల్లో. అబ్రహాం కంటే ముందు ఇంకెవరండి? విశ్వాసం నోహా నుంచి మొదలైంది. ఏంటో విశ్వాసం? నోహా విశ్వాసం
అంతవరకు వర్షాలు లేవు ఇప్పుడు కూడా. కానీ దేవుడు నోవాతో చెప్పాడు వర్షం పడుతుందని. అది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఒక షిప్ కట్టమని చెప్పారు. మిగతా అందరూ నమ్మట్లేదు. నోవా ఏం చేశాడు? దేవుడి మాటనే నమ్మి ఆ మాట ప్రకారం దేవుడు చెప్పినట్టు ఒక షిప్ కట్టినట్టు మనకు తెలుస్తుంది బైబుల్. సో విశ్వాసం బాగా కనిపిస్తుంది. అసలు పరిస్థితులు బాగోకపోయినా సరే విశ్వాసంతో మనకు కనిపించింది నోవా. ఆ టైంలో ఎవరు నమ్మరు. అసలు మెషిన్ లేవు, ఏమి లేవు, కానీ మెల్లిగా షిప్ తయారు చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. కేవలం వస్తుందని చెప్పేసి దేవుడు మనకు కనిపించలేదు. నోవా తయారు చేసిన తర్వాత కనిపించారు దేవుడు. నోవా అందరూ కనిపించలేదు. సో దేవుడు మళ్ళీ మాట్లాడతారో లేదో తెలియదు, వస్తారో లేదో తెలియదు, వర్షం పడుతుందో తెలియదు. కేవలం ఒక మాట బట్టే, విశ్వాసం బట్టే ముందుకి అలా సాగుతూ వచ్చాడు నోవా. అటువంటి విశ్వాసం మనం కలుగున్న కొంచెం కూడా లేదు మనకి ఈ రోజులో. అందుకని ఎజకేల్ అన్నారు, మీ అందరికీ శరీరం ఉంది, చేతులు కాళ్ళు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, కానీ జీవం లేదు. దెర్ ఇస్ నో లైఫ్. అందుకే మళ్ళీ జన్మించాలి అని అంటారు బైబిల్. యేసుక్రీస్తు యు హావ్ టు బి బోర్న్ అగైన్. సో నోవా విశ్వాసం కలిగాడు. మోషే కూడా విశ్వాసం బట్టి నీతిమంతులుగా ఎంచబడ్డారంట. అబ్రహాం తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు ఏం చేశారు? వేరే దేవుణ్ణి కొలమని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? ఆ ప్రాణం పోయినా పర్లేదు, మేమైతే దేవుణ్ణి చెయ్యము, మొక్కు అని చెప్పారు. అయితే మిమ్మల్ని కాలుతున్న అగ్ని గొడవలో వేసేస్తామని చెప్పారు. అయినా సరే పర్లేదు అని చెప్పి ఒకసారి చూద్దాం. 5 వాక్యంలో దానియేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. దానియేలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. రాజా తాము షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ముగ్గురుని యూదులను బబులోను దేశంలో రాజకార్యములను విచారించుటకును నియమింపబడేది. ఆ మనుషులు తమని ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమని దేవతలను పూజించటలేదు, తమను నిలవబెట్టింది బంగారు ప్రతిమకు నమస్కారం చేయలేదు. ఏదో తప్పించడానికి ఏం చేశారంట రాజు? ఒక ఏదో విగ్రహం పెట్టి ఆ విగ్రహం పూజించమంటే వీళ్ళందరూ ముగ్గురు ఏం చేశారు? షడ్రక్, మెషక్ అండ్ అబేద్నెగో. వాళ్ళు పూజించట్లేదు, వాళ్ళు నువ్వు చెప్పిన పని చేయట్లేదని కంప్లైంట్ చేశారు. చేసినప్పుడు 16 చదవండి. 16 ఆ వాళ్ళు ఏమంటారు చూడండి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు రాజుతో ఇలాగ చెప్పాను, ఇందును గూర్చిన నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలెనన్న అంత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు పండుచున్న వేడి గల ఈ అగ్ని గుండంలో నుండి మమ్మల్ని తప్పించిన రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఏం చెప్తున్నారండి? మీరు వేసిస్తే మమ్మల్ని అగ్నిగుండంలో వేసి అంటే మా దేవుడు మమ్మల్ని కాపాడుతారు. ఒకరు కాపాడకపోయినా సరే, చూడండి ఇక్కడ ఇంపార్టెంట్, కాపాడకపోయినా సరే మేము చేసిన విగ్రహాన్ని మేము మొక్కుని అని మాట్లాడుతున్నాం. సో మంచి జరిగినా దేవుడికే వాళ్ళు విశ్వసిస్తారు, మంచి జరగకపోయినా సరే దేవుని. అందుకని దేవుడు విడిచిపెట్టేది లేదని అక్కడ షడ్రక్, మెషక్, అబేద్నెగో అక్కడ కనిపిస్తుంది. విశ్వాసము వాళ్ళ చేతులతో క్రియలు వాళ్ళు చూపించినట్టు మనకి తెలుస్తుంది. సో ఏ పరిస్థితి వచ్చినా సరే దేవుడు మమ్మల్ని కాపాడుతారని నమ్మకం మాకు ఉంది అంటున్నారు. ఒకవేళ కాపాడకపోయినా సరే మేమేమి మీ మాట వినేది లేదు అని మాట్లాడుతున్నాం. సో విశ్వాసం మనకు ఎగ్జాంపుల్ గా, చాలా స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ గా చేతుల్లో చూపించినట్టుగా షడ్రక్, మెషక్, అబేద్నెగో మనకి స్పష్టంగా కనిపిస్తున్నారు. దానియేలు కూడా కనిపిస్తారు. బైబిల్లో చాలా మంది ఉన్నారు, చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు విశ్వాసం. సో విశ్వాసం మనం కలిగి ఉంటే దట్ ఈస్ వన్ క్యారెక్టరిస్టిక్. దేవుడు మనకి రివైవల్ అంటే తిరిగి జన్మించే అవకాశం, జీవం ఇచ్చే అవకాశం మన దేవుడు కలిగించాలంటే విశ్వాసం కలిగి ఉండాలి మొదట. తర్వాత సెకండ్ క్వాలిటీ ప్రార్థన కలిగి ఉండాలి. బైబిల్ తెలుసు ప్రార్థన ఎవరైతే బాగా ప్రార్థన పరులు, ప్రార్థన పరులు. అబ్రహాం రోజు దేవుడితో మాట్లాడేవాడు, ప్రార్థన చేసేవాడు. దానియేలు ప్రార్థన పరుడు. దానియేలు ఏం జరిగినా ఏం చేసినా ఒక టైం ప్రకారము మేడ మీదకి వెళ్ళిపోయి ఆ గదిలోకి వెళ్ళిపోయి తలుపులు మూసుకుని యెరూషలేము వైపు తలుపులు తట్టి ఈస్ట్ వైపు మోకరించి
దేవుడికి రెగ్యులర్ గా ప్రార్థన చేసేవాడిని, యాజ్ యూజువల్ గా, రొటీన్ గా. ఇంకా దానియేలు, అబ్రహాము, మోషే ఏం చేశారు? ఆ ప్రజలు నడిపిస్తున్నప్పుడు, వారు తప్పు చేస్తున్నప్పుడు మోషే దేవుడికి వెళ్ళిపోయినవాడు ప్రార్థన చేసేవాడు, ప్రజలను కాపాడండి, మీరు కోపం పడద్దని. సో మోషే ప్రార్థన చేసేవాడు. ఇంకెవరు? దావీదు, సొలొమోను ఎవరు ప్రార్థన చేశారు? జ్ఞానం ఇవ్వమని. నీకేం కావాలని అడిగితే నాకు ఏమవుతుంది, జ్ఞానం ఇవ్వమని అడుగు. దేవుడు ఏం చేశారు? జ్ఞానంతో పాటు ఏం కావాలో అధికంగా కూడా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది సొలొమోను. సో ప్రార్థన. ఇంకెవరు ప్రార్థనకి ఎగ్జాంపుల్? ఏలియా, ఎలీషా. ఏలియా తర్వాత ఎలీషా, వీళ్ళందరూ కూడా ప్రార్థనా పరులుగా బైబిల్లో మనకి కనిపిస్తున్నారు. అందుకని దేవుడు వారి జీవితాన్ని ఏం చేశారంటే ఒక ఎగ్జాంపుల్ గా మనకు ఉంచారు బైబిల్లో. జీవం కలిగిన ఆత్మని దేవుడు వారికి ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ఇంకో క్యారెక్టర్, డిటర్మినేషన్. విశ్వాసము, ప్రార్థన, పట్టుదల కలిగిన ఎవరైనా ఉన్నారా బైబిల్లో? పట్టుదలతో దేవుని సువార్త ప్రకటించి పట్టుదలతో దేవుని సేవ చేసిన వాళ్ళు బైబిల్. పట్టుదలతో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేది ప్రాణం పోయినా పర్లేదు. పౌరు అపోస్తలులందరూ ఏం చేశారు? ప్రాణం పోయినా పర్లేదు కానీ దేవుని సువార్తను ప్రకటిస్తూ జైల్లో వేసేసారు, కొట్టారు, చంపడానికి కూడా వచ్చారు, ఆల్మోస్ట్ చనిపోయిపోయారు చాలా మంది. అయినా సరే పట్టుదలతో దేవుని సువార్త ప్రకటించేలాగా ఆ క్యారెక్టరిస్టిక్, ఆ మైండ్ సెట్ కలిగి ఉన్నారు వారికి దేవుడు ఏం చేశారంటే నూతన జీవితమును, నూతన ఆత్మను, శక్తి కలిగిన ఆత్మను దేవుడు ఇచ్చారు. సో అటువంటి క్యారెక్టరిస్టిక్ మనం కలిగి ఉంటే, పట్టుదలతో దేవుని కొరకు నేను జీవిస్తాను అనే ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తారంట శక్తి కలిగిన ఆత్మను దేవుడు ఇస్తారు. ఆత్మ కలిగితే మనం ఎముకలతో కూడా మాట్లాడే శక్తి మనం కలిగి చేస్తాం. సో ఇంకా ఉన్నారు పట్టుదలతో పేతురు, యోహాను, అపోస్తలులందరూ, పౌలు, ఇంకా పట్టుదలతో ముందుకు నడిపించిన ఎవరో నాయకులు మోషే. పట్టుదల కలిగి ఉన్నారు మోషే. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుదలతోనే ముందుకి వెళ్ళని తెలుస్తుంది. ఇంకెవరున్నారు పట్టుదలతో? ఎవరు? యెహోషువ. తర్వాత టెంపుల్ కట్టించింది ఎవరు? సొలొమోను. ఎలాగైనా సరే దేవుడు యొక్క మందిరం కట్టించాలని పట్టుదలతోనే ఉన్నాడు, పట్టుదలతోనే కట్టించాడు. కష్టాలు వచ్చినా సరే సొలొమోను పూర్తి చేశారు. ఇంకా తర్వాత ఇంకో క్యారెక్టరిస్టిక్ కూడా ఉన్నా, ఓర్పు కలిగిన లక్షణం ఎవరికి ఉంది బైబిల్? ఓర్పు. మోషేకి చాలా ఓర్పు కనిపిస్తుంది. ఇంకా ఓర్పు కలిగిన వాళ్ళు, ఓర్పుతో దేవుని కొరకు జీవించిన వాళ్ళు, సహనంతో జీవించిన వాళ్ళు. మోషేకి చాలా ఓర్పు. ఎన్ని సంవత్సరాలు భరించారో ప్రజల్ని? 40 సంవత్సరాలు. వాళ్ళు ఎన్ని మంది మాటలన్నా మోషేనన్నారు, దేవుడు అయినా సరే భరిస్తూ ఓర్పుతో సహనంతో ముందుకెళ్ళాడు. ఇంకా ఉన్నారు దావీదు, ఓర్పు కలిగి ఉన్నాడు. రాజుగా చిన్నప్పుడే దేవుడు ఇచ్చినప్పుడు 15 years వెయిట్ చేశాడు ఓర్పు సహనంతో. సౌలుని చంపకుండా, సౌలు ఎన్ని ఎత్తులేసినా సరే చంపాలని ఓర్పుతో సహనంతో దేవుడు వాక్యం ప్రకారం వెళ్ళాడు దావీదు. ఇంకా ఎవరండి? అబ్రహాము ఓర్పుతో ఉన్నాడు. దేవుడు ప్రామిస్ చేశారు అబ్రహాంకి, నీకు ఒక సంతానం ఇస్తానని. ఓర్పుతో సహనంతో దేవుని యొక్క ప్రామిస్ కొరకు వెయిట్ చేశాడు. ఇంకెవరన్నా? యోగు. అంటే రొటీన్ మనం చెప్పే పేర్లు యోగు ఎంత ఓర్పు, అన్ని కోల్పోయాడు. సహనంతో, ఓర్పుతో దేవుడు చేస్తారు అని ఓర్పుతో అలా వెయిట్ చేశాడు యోగు. ఇంకెవరు ఉన్నారండి? ఒక పేరు ఇంతవరకు మాట్లాడలేదు. ఎవరు? లాజరస్. ఓకే. ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఒక పేరు ఇంతవరకు మనం మాట్లాడలేదు. జోసెఫ్. ఆయనకెంత ఓడుకున్నారు. అన్నదమ్ములందరూ ఏం చేశారు? గొయ్యితో వేసి పడేశారు. పడేసిన తర్వాత అమ్మేశారు. అన్నిటికీ దూరం అయిపోయాడు. ఎంత ఓర్పు సహనం కలిగి ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మెల్లిగా దేవునిలో ఎదిగి ఆయన గవర్నర్ అయ్యి ఆ కుటుంబానికి ఎంత ఓర్పు కావాలి. సో ఓర్పుతో కలిగిన లక్షణం ఉన్నది జోసెఫ్. అదొక పేరు. మిగతా అన్ని కూడా ఉన్నాయి. తర్వాత ఇంకొక లక్షణం కలిగి ఉండాలి. ఏంటిది? కష్టపడి పనిచేసే
లక్షణం ఎవరికన్నా బైబిల్లో కష్టపడి పని చేశారు. ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళకి, ఇప్పుడు పరిస్థితుల్లో ఏం పని చేయకుండా ఈజీగా డబ్బులు వచ్చారని చూస్తున్నాం. ఏం కష్టపడకుండా ఏం పని చేయకుండా సుఖపడుతూ మనకు అన్నీ వచ్చేయాలి, డబ్బులు వచ్చేయాలి, ఆశీర్వాదాలు వచ్చి అన్నీ వచ్చాయి. కానీ బైబిల్ అడగలేదు, అందరూ కష్టపడి సంపాదించుకున్నారు. బైబిల్ కష్టపడిన తత్వం ఎవరో కనిపిస్తుంది బైబిల్. పౌలు అయితే మరి ఇంకా అన్ని విషయాలు ఆయనే ఉంటారు. పౌలు కష్టపడి అన్ని ఊర్లు తిరిగారు, అన్ని చేశారు. అసలు ఏ ట్రాన్స్పోర్ట్ లేదు, ఎన్ని ఊర్లు తిరిగి అన్ని దేవుని సువార్త కష్టపడి చేసిన పౌలు. తర్వాత దేవుని యొక్క మందసంని ప్రత్యేకంగా చెక్కి తయారు చేసి ఎలా తయారు చేయాలని మా ఒక ఇద్దరిని దేవుడు ఏర్పరచుకున్నారు. ఇద్దరిని బెజిలేలోను ఇంకో ఉంటుంది పేరు, చూస్తే బైబిల్లో చూడండి, అది ఎక్సోడస్. సో నిర్గమకాండము 36వ అధ్యాయం 1-2 వచనాలు. సో నిర్గమకాండం 36వ అధ్యాయం 1-2 వచనాలు. ఎక్సోడస్ 36:1-2. పరిశుద్ధ స్థలం యొక్క సేవా నిమిత్తము ప్రతి విధమైన పని చేయటకు తెలుసుకొనుటకై యెహోవా ఎవరిని ప్రజ్ఞా వివేచనములు కలిగజేసెనో బెత్లెహేమును అహోలీయాబును మొదలైన ప్రజ్ఞావంతులందరినీ యెహోవా ఆజ్ఞాపించిన అంకెని చెప్పున చేయి. సో దేవుని మందసమును చెక్కటకు ఆయన్ని ఎలా కట్టాలో ఏం చేయాలో అన్ని స్పెషల్ గా ఏర్పరచుకున్నారు ఇద్దరిని. ఎవరంటే బెజలేలును ఒహోలియా. వాళ్ళిద్దరి పేరు మనం ఎక్కువ విన్నాం, మాట్లాడాం. అండ్ బైబిల్లో ప్రత్యేకంగా వాళ్ళిద్దరిని ఏర్పరచుకున్నారు. దేని కొరకు? దేవుని మందసమును తయారు చేయడానికి, కట్టడానికి, చెక్కడానికి. వాళ్ళందరూ స్కిల్స్ ఇచ్చారంట. మీరు తర్వాత చదవండి, ముందుకు వెళ్తే ఎక్సోడస్ 31:1-11 ఉంటుంది. వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి, వాళ్ళకున్న దేవుడు ఇచ్చిన ఒక ప్రత్యేకత ఏంటో అన్ని మీరు తర్వాత చదవచ్చు. సో ప్రతి ఒక్కరూ కష్టపడే తత్వం కూడా ఉండాలండి దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలండి. సో 5 క్వాలిటీస్ నేను చెప్పాను. ఒకటి విశ్వాసము, ఒకటి ప్రార్థన, ఒకటి పట్టుదల, ఒకటి ఓర్పు సహనము, ఇంకోటి కష్టపడి పనిచేసే తత్వం. ఈ 5 క్వాలిటీస్ ఉంటే గనక దేవుని యొక్క ఆత్మ మనకి ఇవ్వడానికి, ఆత్మను నింపడానికి, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఈ 5 క్వాలిటీస్ లేకుండా మనం పొందుకోలేము దేవుని ఆత్మ. సో ఈ 5 క్వాలిటీస్ మనం చెప్పిన పేర్లు, మీకు చెప్పిన పేర్లు అన్నింటిలో ఉంటాయి బైబిల్లో. సో ఎజికియేల్ చెప్పినట్టుగా ఎండిపోయిన ఎముకలతో మాట్లాడి జీవం ఎలాగైతే కలిగించారో దేవుడు, అటువంటి ఎండిపోయిన స్థితిలో మనం ఉన్నాం ఈరోజు. జీవం లేదు మనలో, మనుషులుగానే ఉన్నాం కానీ జీవం లేని స్థితిలో ఉన్నాం. ఆ జీవం కలిగిన ఆత్మను పొందుకోవాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి మనకి. విశ్వాసము, ప్రార్థన, పట్టుదల, ఓర్పు, సహనము, కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటే దేవుని కొరకు ఖచ్చితంగా ఆయన ఆత్మతో మనల్ని నింపుతారు. ఎండిపోయిన మన జీవితాన్ని పనికొచ్చే పాత్రగా దేవుడు మార్చి దేవుని కొరకు మనం వాడబడడానికి దేవుడు మనకు అవకాశము కలిగిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన కాదు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నా తండ్రి. ఇంతవరకు వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సమయంలో వాక్యం ఎవరైతే విన్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడిన తండ్రి, మీరే బలపరచిన తండ్రి, మీరే శాంతి సమాధానం కలిగజేసి సంతోషంతో ఇంటికి వెళ్ళా మీ కృపను చూపించిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ దేవుని మన కానుకలు సమర్పించుకుందాం.
నా హృదయములో కానుకలకు పాలంకులుగా ప్రేయర్ చేస్తారు. మైక్ వాక్యం ద్వారా బలపడడానికి వాక్యం మరి నాట్యం దీవించిందండి. మరి ఇచ్చిన వాక్యం ద్వారా మేము కూడా విశ్వాసంలో ప్రార్థనలో మరి ప్రభావ అన్ని విషయంలో ముందుగా ప్రభావం ఉన్నది. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపడుతుంది. ఇచ్చిన కానుకలందరూ దీవించండి. వారికి కావాల్సిన సమస్య మరలించండి. ప్రభావ అభివృద్ధిపరిచి ఇంకా విరాళించుకో ప్రభావ వారి చేతులు ప్రభావ బలపరచండి. ఆయన ఎక్కడెక్కడ నీ సేవ జరుగుతుందో అన్ని విషయాల్లో నీ సాయం ఉంచండి. రాకపోకలో నీ కృపకు ఆదరించండి. మరి ఈ వ్యక్తివర్గ ప్రభావ నీ కృపకు ఆదరించండి. వాటి ద్వారా బలపరిచి నీ యొక్క ఆశీర్వాదంతో ప్రభావం అందరం చదివిస్తున్నాం. అందరినీ అలాగే ప్రభావ ఈ యొక్క ఆనందంలో కూడా ప్రభావ అందరినీ ఆదరించుకుని ఆత్మ నడిపించినందుకు కూడా వందనాలు. వాక్యం ఇచ్చిన మరి బలపరుస్తున్నా సుధాగా కూడా దీవించండి, ఆర్థించండి. దాన్ని ప్రభావం చేస్తున్న వ్యక్తుల్లో మీ పనుల్లో మీ ఆశీర్వాదం కాపుదల ఉంచండి. అలాగే ప్రభావితమాన్ని వారికి సునీళ్ళు కూడా దీవించండి, ఆర్థించండి. ఏసీఆ మరి మమ్మల్ని కూడా మీ ఆశీర్వాదం నింపండి, బలపరచండి. ఈ వాక్యం ఎవరైనా వింటున్నారో అందరూ కూడా ప్రభావం మరి మీ సన్నిధానికి వచ్చి ఈ వాక్యం బలపడటంలో వారి మనసులో నిరోధన పాటించి ప్రేరేపించండి. ఆయన అలాగే మళ్ళా ప్రభావ నీ సన్నిధానికి ఫలిత వరకు నీ కృపాకారం అందరిపట్ల ఉంచమని ఏ మహిమకంతా ప్రభావం పొందమని నా ప్రభువాన్ని నా ప్రవేశిస్తున్నాం నా బతిమాలి వినపడుతున్న వేడుకుంటున్నాను. ఆమేన్. క్షణద్వారం అదేవిధంగా మార్నింగ్ ఆరాధన ఉంటుంది, అందరూ గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటాం. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకుని మన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుంటాం. చెప్తారా? స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ఇంతవరకు భారతంలో ఆరాధన నడిపించినందుకు దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంటే ఇంతవరకు అంటే మీ యొక్క వాక్యం ద్వారా బలపరిచినందుకు దేవా వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. సమయంలో సంఘం కొరకు సంఘ సభ్యులు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాజ్యాన్ని కూడా ప్రార్థన చేస్తున్నాం. అతన్ని దీవించండి, బలపరచండి, బలంగా వాడుకుని తండ్రి. ఆరోగ్యం దయచేయండి, మనకు చేసిన స్వార్థం ప్లస్ చేయండి. విదేశీయంలో తీసుకురమ్మని అడుగుతున్నాం తండ్రి. ఆయన ప్రసాదంలో ప్రార్థన చేస్తున్నాం, జ్యోతిని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇద్దరు పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని కూడా దీవించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ప్రసాద్ చేస్తున్న మరి తోస్తున్నప్పుడు జ్యోతిగా సహాయం దయచేయండి. జ్యోతి చేస్తుంది పరిచయాలను కూడా బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. పిల్లలు కూడా ఆరోగ్యం దయచేయండి. ఆయన తండ్రి ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం. తను కూడా జ్ఞాన శక్తిని దయచేయండి. ప్రొఫెషనల్ గా
స్పిరిచువల్ గా ఇంకా బలపడి వెళ్ళడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే నాని బిడ్డల కుటుంబానికి ప్రార్థన చేస్తున్నాం. తోడు సహాయం దయచేయండి తండ్రి. బంధువులందరినీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే నడిపించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. నేను పాలకులు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కూడా దీవించండి, బలపరచండి తండ్రి. ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఆలోచన, ప్రతి విషయం, ప్రతి పనిలో మీరు తోడుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆయన చూస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం. హస్బెండ్ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీన్ని కూడా దీవించండి. ఏదైతే అవసరమో సమస్తం తెలుసు, మీరు దయచేసి బ్లెస్ చేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే అమ్మను ప్రార్థన చేస్తున్నాం, నాన్న ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీన్ని కూడా దీవించండి. వృద్ధాప్యం కూడా సమయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. వెళ్తూ వస్తున్న బయట ప్రతి విషయంలో మీరు తోడుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. అలానే తండ్రి విజయాన్ని ప్రారంభం చేస్తున్నాం తండ్రి. తీసుకొచ్చిన వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా వారి కుటుంబాన్ని కూడా దీవించి బలపరచుకున్న తండ్రి. వారికి ఏది అవసరమో మీకు తెలుసు, మీరే సహాయం దయచేసి నడిపించుకుని అడుగుతున్నాం తండ్రి. అలాగే బంధువులందరూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే సహాయం దయచేసి నడిపించుకుని అడుగుతున్నాం తండ్రి. అలాగే మనీ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వినేష్ గురించి అలానే అవి గురించి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని మీ చేతిలో పడుతున్నాం తండ్రి. సహాయం దయచేయండి. ప్రతి ఒక్క ఆలోచనలో చేసే ప్రతి పనిలో ఉద్యోగంలో వెళ్తూ వస్తున్నప్పుడు తండ్రి మీరే బ్లెస్ చేయమని అడుగుతున్నాం, మీరే నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఏదైతే సమస్యలు తెలిసిన తండ్రి, వారు ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేసి తండ్రి ఇంకా బలపడి విశ్వాసంతో ఇంకా బలపడి మీకు బిడ్డలుగా జీవించడానికి కృప చూపించమని పరంగా వాడుకోవడం అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి కింద ఫ్యామిలీ ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంతో ఉన్నందుకు మీరు సహాయం దయచేయండి, స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. అంటే నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు మనం తెలుసుకొని మీ యొక్క జ్ఞాన శక్తిని పొందుకొని తండ్రి మీరు జీవించడానికి బలపడడానికి మీ కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. మీరు చుట్టూ మీరు ఎక్కడ భద్రపరచండి. మీ హోలీ స్పిరిట్తో నింపండి తండ్రి. యొక్క సంఘాన్ని దీవించండి, మీరు నడిపించండి. సంఘ సభ్యులందరూ కూడా తండ్రి మేమందరం కూడా అతిపడ సంఘం ఉండడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అమ్మ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరోగ్యం తీసివేయండి, కాలం తీసివేయండి, బలహీనతను తీసివేసి నూతన శక్తిని బలం దయచేసి వెళ్తూ వస్తున్నప్పుడు ప్రతి విషయంలో ప్రతి పనులు మీరు దేవుడుగా నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తమ గురించి ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానం శక్తిని దయచేయండి, ఇంకా స్పిరిచువల్ ఇంకా బలపడడానికి. అలాగే తండ్రి ప్రతి విషయంలో మీకు తండ్రి మీతో కలిసి జీవించడానికి మీకు చిత్రం దగ్గర నడిపించమని బలపరచుమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి తండ్రి బంధువుల నుంచి విడిపించి తండ్రి ఇంకా మీకు కొరకు వాడపడడానికి కావాల్సిన జ్ఞానం శక్తిని దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అని అలాగనే తండ్రి ఎక్కడైతే సంఘంలో ప్రార్థన జరుగుతుంది ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘ కాపుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘంతో మీరే మాట్లాడండి తండ్రి. మీరు నడిపించి మీరు ఎత్తబడే సంఘంలో ఉండడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి దేశంలో రాష్ట్రంలో శాంతి సమాధానం కలిగి ఉండాలని తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరు మీరే తండ్రి అంటే ఆలోచన దయచేయండి, మీకు ప్రేమ కలిగిన ఆలోచనలు దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో తండ్రి, హాస్పిటల్లో ఇబ్బందుల్లో ఉన్నారు, ఆర్థిక సమస్యల్లో ఉన్నారు తండ్రి, అనారోగ్యంగా ఉన్నారు అంటే ఒంటరిగా ఉన్నారు, జీవితాన్ని తండ్రి నాశనం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు తండ్రి. తినలేని వారి గురించి ఇల్లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి. ప్రతి ఒక్కరు మీరు తెలుసుకొని మీ శక్తిని తెలుసుకొని మీ మార్గం తెలుసుకొని తండ్రి నూతన జీవితంలో నూతన తండ్రి లైఫ్ ని పొందుకోవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ రాజకీయాల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు మీరు ఆలోచన దయచేయండి తండ్రి. అందరూ కూడా అంటే శాంతి సమాధానం ఉండడానికి చూపించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకెవరైనా మర్చిపోయింటే ప్రతి ఒక్కరిని మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. మీరు సహాయం దయచేయండి. అలాగే హరికృష్ణ నుంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తను కూడా స్వస్థపరచండి, బలంగా వాడుకోండి, మీరు చిత్తం దగ్గర నడిపించి బలమైన సాక్షులు నిలబెట్టుకోమని అడుగుతున్నాం తండ్రి. మళ్ళీ వచ్చే సమయంలో మీ చర్యలు వరకు రక్షణగా అవుతున్న మనం దయచేసి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిత్తం తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మకమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైన నడిపించింది కాక. ఆమేన్. సత్య
అందరికీ ప్రైజ్ అందరికీ శుభం. Praise God.